మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు అంతే సార్. పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇండస్ట్రీలో చిన్న నటులు, జూనియర్ ఆర్టిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా సరే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ ఉంటారు. గతంలో కూడా ఎంతోమందికి ఆర్థిక సాయం చేసిన ఘటనలు మనం చూసాం. ఈ క్రమంలోనే తాజాగా ఫిష్ వెంకట్కు కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు. కాకపోతే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోకపోవడంతో ఇది త్వరగా తెలియలేదు. ఫిష్ వెంకట్కు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. అతను ఆ సమస్యలతో బాధపడుతుండటం చూసిన అతని భార్య పవన్ కళ్యాణ్ కలవమని చెప్పిందంట. ఆర్థికంగా బలంగా లేకపోవడంతో భారీ ఒత్తిడి మేరకు ఫిష్ వెంకట్ పవన్ కళ్యాణ్ కలిశారు. తన గోడు విన్నవించుకోవడంతో పవన్ కూడా చలించిపోయాడు. ఫిష్ వెంకట్ పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారంట. వెంటనే ఆర్థిక సాయం కింద 2 లక్షలు కూడా అందజేశారు. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ ఓ వీడియోలో తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. దీంతో పవన్ మనసును అందరూ అభినందిస్తున్నారు. కొందరు చిన్న సాయం చేసినా బోలెడంత పబ్లిసిటీ స్టంట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటివి లెక్కలేనని చేసినా సరే బయటకు చెప్పుకోకపోవడం అతని సింప్లిసిటీకి నిదర్శనమని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో ఉంచారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు అంతే సార్. బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నాను. మంచి మంచి ఆర్టిస్ట్ గురించి, పెద్ద పెద్ద హీరో గురించి వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. ఒక పవన్ సార్ కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇప్పుడు ఇమీడియట్గా స్పందించారు. అన్నాడు వెంకట్ గారు ఏం కావాలి చెప్పండి, నా తరపు నుంచి నేను చేయాలన్నా, ఇంకా ఏం ఎట్లా ఏం ఎగ్గి చేయకు, నేను చేపిస్తా, ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం చూపిస్తాను, కూర్చోండి అని చెప్పి కూర్చోండి. షూటింగ్ షాట్లు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళా పోయి ఇచ్చిన మాట ఇవాళ